హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 316. నేను మీ మురళి రాపల్లి. మనందరికీ తెలుసు కొమ్మినేని శ్రీనివాసరావు గారు సాక్షి టీవీలో పనిచేస్తున్నటువంటి సీనియర్ జర్నలిస్ట్. 70 years ఉంటాయి ఆయనకి. తన డిబేట్ లో ఎవరో ఒక అనలిస్ట్ అనుచితంగా మాట్లాడాడంటూ కొమ్మినేని గారిని అరెస్ట్ చేశారు. అంటే ఎలా వర్కౌట్ అవుతుంది ఇది? మన ఇంటి ముందు నిలబడి ఒకడు పక్కింటోటి తిట్టాడు, అరే మీ ఇంటి ముందు నిలబడి తిట్టాడు కదా అనేసి మన ఇంట్లో వాళ్ళని అరెస్ట్ చేయటం. ఇదే ప్రాసెస్ ఇప్పుడు జరిగింది. అది అలా కొమ్మినేని గారిని అరెస్ట్ చేసి క్రూరంగా, అసలు ఈ అరెస్ట్ చేసే ముందు అక్కడ జరిగిన పరిస్థితులు కనుక మీరు చూసినట్లయితే ఏదో తీవ్రవాదులు కనుక లోపలికి వెళ్ళకుండా ఆపేసి, మెడిసిన్ తెచ్చుకుంటా అన్నా కూడా ఆపేసి, అసలు ఎంత దరిద్రంగా బిహేవ్ చేశారంటే అంత దరిద్రంగా బిహేవ్ చేశారు పోలీసులు. పోనీ కొమ్మినేని కలవడానికి లాయర్స్ వెళ్తే వాళ్ళని కూడా వారించి కలవడానికి వీల్లేదని, ఏదో తీవ్రవాది లీక్ చేస్తాడు ఏదో అన్నట్టుగా సీన్స్ క్రియేట్ చేశారు పోలీసులు కూడా. అయితే పన్నువోలు సుధాకర్ పోలీసులతో మాట్లాడుతూ మాది హక్కు ఉంది, మా క్లయింట్ తో మీరు మాట్లాడుకోవచ్చు అంటే అక్కడ సిఏ అంటాడు మా తెలుసు అన్నారు. ఏం తెలుసు ఆయనకి? ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పుతో కొడితే గానీ అర్థం కాల, అంతే కదా. సుప్రీంకోర్టు చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్తే గానీ సిఐకి ఏం తెలియదని అర్థం కాల. పన్నువోలు గారు అంత రిక్వెస్ట్ చేస్తున్నప్పుడు ఆయన అంత గర్వం ప్రదర్శిస్తే ఏం చేయాలి? సో ఇప్పుడు సుప్రీంకోర్టులో కొమ్మినేని శ్రీనివాసరావు గారికి పూర్తి స్థాయిలో రిలీఫ్ దొరికింది. ఆ విషయం అందరికి తెలుసు. రిలీఫ్ దొరికిన తర్వాత సో కాల్డ్ ఎల్లో మీడియా బాధ మామూలుగా లేదు. అరెస్ట్ చేసిన రిలీజ్ చేశారే, అయ్యో కూటమి ప్రభుత్వానికి గట్టిగా పెట్టారే అని బాధలో తట్టుకోలేకపోతూ ఉన్నారన్నమాట. ఏబిఎన్ వెంకటేశ్వర గారు అయితే ఆయన ఆ వీడియో చూస్తే నాకు అనిపిస్తుంది, ఎందుకురా నీకు ఇంత బాధ, నీకేమన్యాయం చేశాడు రా కొమ్మినేని అని అనిపిస్తుంది. ఎందుకంటే అమరావతి పరిసర ప్రాంతాల్లో వేశ్య వృత్తి చేసుకునేవారు ఎక్కువ మంది ఉన్నారంటూ మాట్లాడారు. ఆ మాటని ఎవరు సమర్థించరు, ఎవరు ఒప్పుకోరు. కానీ ఇంటెలిజెన్స్ రిలీజ్ చేసిన నివేదికలు అయితే ఏంటి, అంతకుముందు కొన్ని వార్తా కథనాల్లో వచ్చినటువంటి వార్తలు అయితే ఏంటి, విజయవాడ గుంటూరు పరిసర ప్రాంతాల్లో వ్యభిచార వృత్తిలో ఎక్కువ మంది ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ వ్యభిచార వృత్తిలో సౌత్ లోనే నెంబర్ 1 అనే వార్తలు వస్తుంది. మరి దీనిపైన ఎందుకు ఖండించట్లేదు? దాన్ని ఆధారంగా తీసుకుని కృష్ణరాజు అనే వ్యక్తి మాట్లాడటం జరిగింది. సో ఇవన్నీ జరుగుతున్న క్రమంలో మొన్న కొమ్మినేని గారిని బేషరతుగా చెప్పేసి సుప్రీంకోర్టు వదిలేయడం జరిగింది. దాంట్లో పోలీసులకు పూర్తి స్థాయిలో అక్షంతలు వేయడం జరిగింది. అసలు ఎలా అరెస్ట్ చేస్తారు? ఆయన ఏంటి, ఎవడో మాట్లాడటం ఏంటి, ఈయన అరెస్ట్ చేయటం ఏంటి అంటే పోలీసులు వాళ్ళ లాయర్లు చెప్తారు నవ్వేంటి సార్ అన్నాను. అంటే నవ్వడం నిషేధం ఆంధ్రప్రదేశ్లో, అంటే నవ్వడం ఏడవటం ఇవన్నీ ఆంధ్రప్రదేశ్లో నిషేధాలు. నవ్వడం ఎందుకు? మన దరిద్రాన్ని మనం చూసుకుని నవ్వుకుంటా ఉంటాం. అది పాలకులకు పట్టట్లేదు, కుటుంబాలకు బాధ కలిగిస్తుంది. మనకి ఇస్తాన్న పథకాలు ఇవ్వట్లేదు రా బాబు అని ఏడుస్తాం, అప్పుడు కూడా కేసులు పెడతారు. అంటే ఆంధ్రప్రదేశ్లో నవ్వినా ఏడ్చినా చివరికి దగ్గినా చేసినా కూడా ప్రాబ్లం అనమాట. సో ఈ విధంగా సుప్రీంకోర్టు ఏమంది, నవ్వితే తప్ప అదేంటి, మేము కూడా కోర్టులో అనేక కేసులు చూస్తూ ఉంటాం, అప్పుడప్పుడు నవ్వుతూ ఉంటాం, అంత మాత్రం మా పైన కూడా కేసులు పెడతారని అడిగింది. అంటే మరి పెచ్చనాయాలారా మీరు పెట్టింది తప్పాస్ కేసు అన్నట్టుగా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. సో ఆ క్రమంలో ఆ జడ్జిమెంట్ లో ఏముందనేది క్లియర్ గా చదువుకున్నారో చదువుకోలేదో వంగలపూడి అనిత హోమ్ మినిస్టర్ గారు నాకైతే అర్థం కాలేదు. ఆ జడ్జిమెంట్ లో ఉన్నదేంటి, పత్రికా స్వేచ్ఛ అంటే తెలుసు కదా, పత్రికా స్వేచ్ఛను ఉపయోగించి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 1921 అదేవిధంగా 22(1) ప్రకారం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కింద కొమ్మినేని గారిని రిలీజ్ చేయడం జరిగింది. ఆ విషయాలు పాపం మేడం గారికి, హోమ్ మినిస్టర్ గారికి తెలియదు అనుకుంటా. ఆవిడేం మాట్లాడుతున్నారో ఒకసారి మీరు వినండి. మీకు చదువు వచ్చి చదువుకున్నా, లేకపోతే చదువు వచ్చిన వాళ్ళతో చదివించుకున్నా అందులో ఒక పదం ఉంది. చదువు వచ్చిన వాళ్ళతో చదివించుకున్నా అంటే అందులో ఒక పదం ఉందంట. పాపం ఈవిడ చదువుకుందో లేదో ఫస్ట్ అందరికీ డౌట్ అదే. అసలు ఈవిడ చదివిందా లేదా, అసలు అక్కడ సిచ్యువేషన్ ఆ డిబేట్ ఈవిడ చూసిందా లేదా అని అందరికీ డౌట్ ఉంది. ఎందుకంటే ఈవిడ ఏదో చదువు వచ్చిన వాళ్ళు ఉన్నా కూడా చదివించుకున్నా కూడా అంట. అసలు మీరు చదువుకున్నారు మేడం, అందుట్లో మీరు చెప్పిన ఏవి లేవన్న విషయం మీకు తెలియదా? మీరు చదవలేదని అర్థమైంది. ఎవడో గాలి వార్తలు చెప్పుకుంటాడు, మీరు ఫటాఫటా వచ్చి ఇక్కడ కటాకట కొడుతున్నారా? మీరు ఎటువంటి టీవీ డిబేట్స్ చేయకూడదు, ఇలాంటి పదాలు కూడా ఉపయోగించకూడదు, ఎటువంటి టీవీ డిబేట్స్ కి హోస్ట్ కూడా చేయకూడదు అని చెప్పి కండిషనల్ బెయిల్ లో ఉంది. అనిత గారు ఏమంటున్నారంటే కండిషనల్ బెయిల్లో ఉన్నారు ఆయన, ఎటువంటి టీవీ డిబేట్లు చేయకూడదు, ఎటువంటి హోస్టులు చేయకూడదు, ఎటువంటి చేయకూడదని ఆ బెయిల్లో ఉందంట. అసలు ఆయనకి ఇచ్చింది బెయిలే కాదు, రాజ్యాంగం ప్రకారం ఆయనకి
ఉన్న హక్కుని హరిస్తున్నారంటూ పోలీసులను తిట్టి మరి ఈ అతనికి కొమ్మినేని గారికి ఎగ్జామ్షన్ ఇవ్వడం జరిగింది సుప్రీంకోర్టు. అది తెలియని పాపం అనిత గారు మీడియా ముందుకు వచ్చి ఏదేదో మాట్లాడేస్తున్నారు. పాపం చాలా జాలేస్తుంది మేడం గారిని చూస్తే నాకైతే. ఇంత ఘోరంగా పోస్ట్ కూడా చేయకూడదు అని చెప్పి కండిషనల్ బెయిల్ లో ఉంది. అంటే అక్కడే సుప్రీంకోర్టు కూడా నిర్ధారించింది, మీరు మాట్లాడారు, మీరు మాట్లాడిన తప్పు అని చెప్పి. ఆయన మాట్లాడారన్నది మీరు ఎలా చెప్తారు మేడం? అసలు ఆయన మాట్లాడింది మీరు చూసారా? ఆయన మాట్లాడింది ఎవరో కూడా తెలియకుండా మీరు ప్రెస్ మీట్ పెట్టి ఇలా ప్రజల్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేయకండి. అది కూడా 100% కాన్ఫిడెంట్ తో మాట్లాడుతున్నట్టు మీరు నటిస్తున్నారు చూడండి, మంచి నటిలా నటిస్తున్నారంటూ చాలా మంది అంటున్నారు మేడం. ఎందుకు ఈ నటన కౌశల్యమ్మకు? ఆయన ఏమైంది? ఆయనే కండిషన్ బెయిల్లో ఉన్నాడు. ఆయన డిబేట్లు చేయకూడదని ఉందా మేడం? దాంట్లో ఆయనకున్న హక్కుల ప్రకారం సుప్రీంకోర్టు రిలీజ్ చేసింది. దాంట్లో తప్పుడు కేసు పెట్టి తప్పుడు వ్యక్తిని రిలీజ్ చేశారు, సిగ్గులేదా అంటూ కూటమి ప్రభుత్వ లాయర్లతో పాటు అక్కడున్న పోలీసులు కూడా గట్టిగా గద్దించింది కోర్టు. ఆ విషయం మీకు తెలియదు. కొమ్మినేని గారికి చెప్పారు, ఈసారి డిబేట్లు చేసేప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్తారు జడ్జీలు ఎవరైనా. అంతేగాని ఆయన డిబేట్లు చేయకూడదు ఇక్కడ లేదు మేడం. మీరు తప్పుగా ప్రజలకు చెప్పకండి. మాట్లాడారు, మీరు మాట్లాడిన తప్పు అని చెప్పి. ఆయన మాట్లాడలేదు, ఆయన కేవలం నవ్వాడని మీ లాయర్లే వాదించారు. మీరే ఆయన మాట్లాడారని చెప్పారు. అది మీకు వేరే వాళ్ళకి అది తేడా. మీ దగ్గర విషయం లేదు మేడం, లేదు, అసలు తెలియదు మీకు. దాన్ని సమర్థించుకుంటూ జగన్మోహన్ రెడ్డి నేను ఇంత పొడవు ట్వీట్ పెట్టాను. నాకైతే ఒక రకంగా చెప్పాలంటే ఆశ్చర్యం అనిపించింది. జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ ఎందుకు పెట్టారు? మీకెందుకు అంత ఆశ్చర్యం వేసింది? చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది ప్రజలందరికీ. అది ఇంతమంది మహిళలు రోడ్డు మీదకి వచ్చి నువ్వు మాట్లాడిన మాటలు తప్పు, మళ్ళీ తప్పు మాట్లాడుతున్నారు. ఆయన ఏం మాట్లాడలేదు అది తెలుసుకోండి ఫస్ట్. కొమ్మినేని గారు ఏం మాట్లాడలేదు, మాట్లాడింది కృష్ణంరాజు అనే అనలిస్ట్, అది తెలుసుకోండి. క్షమాపణ చెప్పు అని మాట్లాడుతూ ఉంటే సాక్షి పేపర్ మీద, సాక్షి ఛానల్ మీద కూడా దిమ్మెత్తి పోస్తా ఉంటే అది ఆర్గనైజ్డ్ గా మీరు చేసిన క్రైమ్. సాక్షి పేపర్ పైన దాడి. ఎందుకంటే సాక్షిని తట్టుకోలేకపోతున్నారు కదా కూటమి వాళ్ళు. సాక్షి నిజాలను బయటకు తీసుకెళ్తుంది కదా. సాక్షి ప్రతిసారి కూటమి నెత్తి పైన బాంబులు పేలుస్తుంది, అది తట్టుకోలేకపోతుంది. అది మీకు అర్థం కావట్లేదు. ఓకే, కనీసం వాటి గురించి మాట్లాడడం మానేసి ఒక దుర్మార్గుడు 70 సంవత్సరాల కిందకు వచ్చినా దుర్మార్గుడా ఎలా చెప్తారు మేడం మీరు? దుర్మార్గుడు అని ఏం చేశారు ఆయన? ఏం చేశారు మేడం? దుర్మార్గుడు అంటే ఏం చేశాడు దుర్మార్గుడు అని అంటున్నారు. దుర్మార్గులు ఎవరు? ప్రజల్ని మోసం చేసి పథకాలు ఇవ్వని వాళ్ళు దుర్మార్గులు. దుర్మార్గులు ఎవరు? చిన్నపిల్లల పైన అఘాయిత్యాలు, ఇష్టానుసారంగా చంపుకోవడాలు జరుగుతుంటే మాట్లాడిన మీరు వచ్చి ఇప్పుడు నీతి కబుర్లు చెప్తున్నారు చూడు, అది దుర్మార్గం అంటే. కొమ్మినేని గారు దుర్మార్గుడా? ఎప్పుడు ఏం చేశాడు ఆయన దుర్మార్గం? కనీసం ఆయన ఒక మాట కూడా మాట్లాడదు, ఖండించాడు. పైగా ఆ విషయం కూడా మీకు తెలియదు. అట్లా మేడం మీరు ఇలా ఉన్నారు? సుప్రీంకోర్టు ఒక కండిషనల్ బెయిల్ ఇస్తే దాన్ని సమర్థించి చంద్రబాబు నాయుడు గారికి ఇదేదో ఒక అసలు ఓటమి అని చెప్పి మాట్లాడి ఒక ట్వీట్ పెట్టాడంటే జగన్మోహన్ రెడ్డికి మహిళల పట్ల ఉన్న గౌరవం ఎలాంటిదో మనందరం అర్థం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారికి మహిళల పట్ల గౌరవం లేదు. అబ్బా, గౌరవం గురించి మీరే మాట్లాడాలి మేడం. గతంలో మీరు ఆడ పుట్టి కూడా ఒక అద్భుతమైన మాట మాట్లాడాడు. అది ఆడజాతి మొత్తం సిగ్గుతో తలదించుకుంటది. అప్పటి నుంచి ఎవరన్నా మీరు మా అమ్మలా ఉన్నారని చెప్పడానికి కూడా భయపడే విధంగా మాట్లాడారు. మీరు గుర్తులేదా? భారతిని ఏమంటారు భారతమ్మ, విజయమ్మ గారిని ఏమంటారు విజయమ్మ. వీళ్ళంతా ఆవిడ అమ్మ అంటుంటే వాళ్ళ నాన్నలు ఈయనకి ఏమవుతారు అని అడిగారు కదా అనితమ్మ గారు. మేడం అనితమ్మ గారు అంతకన్నా దారుణంగా మాట్లాడాడు ఎవడన్నా? ఇప్పుడు మీరు మాట్లాడిన మాటలు చూస్తే ఇప్పుడు కూడా పక్కింటి ఎవరన్నా కూడా అమ్మ అనాలంటే వాళ్ళ నాన్నతో లింక్ ఎక్కడ ఉందనుకుంటారా అనే విధంగా మాట్లాడిన నోరు నిది. నువ్వు మాట్లాడుతున్న దుర్మార్గం గురించి, మహిళల పైన ఉన్నటువంటి గౌరవాల గురించి. మహిళవై ఉండే సిగ్గు లేకుండా అలా మాట్లాడారు మేడం మీరు. అది మర్చిపోతే ఎలా? మీ సిగ్గులేనితనాన్ని ప్రజలకు ప్రతిసారి వీడియోల రూపంలో మేము చూపించలేం కదా మేడం. ఏంటిది? ఇంత ఘోరంగా మాట్లాడిన మీరు ఇప్పుడు మహిళల పైన ఏదో ప్రేమ ఉన్నట్టు, మహిళల్ని ఏదో గౌరవిస్తున్నట్టు మీరు ఎందుకు మేడం ఇలా తిప్పుతున్నారు? కరెక్ట్ కాదు కదా అంటున్నారండి అందరూ. అర్థం చేసుకోండి మీరు. నాయకులందరూ కూడా కూర్చొని దాని మీద డిబేట్ పెట్టుకోండి. అసలు వేశ్యల రాజధాని ఎందుకు అనాల్సి వచ్చింది సాక్షి టీవీలోని, దాని మీద మీటింగ్ పెట్టుకొని దాని మీద ఒక కంక్లూజన్ వచ్చి జగన్మోహన్ రెడ్డి మీద రద్దులు తీసుకురండి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి, భారతిరెడ్డి ఇద్దరు కలిపి క్షమాపణ చెప్పాలి అని. జగన్మోహన్ రెడ్డి, భారతిరెడ్డి ఎందుకు వస్తుంది మేడం? భారతిరెడ్డి ఎందుకు వస్తున్నారు మధ్యలో? ఎలక్షన్ క్యాంపెయిన్ లో లోకేష్ గారితో పాటు లోకేష్ గారి సతీమణి
చంద్రబాబు నాయుడు గారితో పాటు చంద్రబాబు నాయుడు గారి సతీమణి బయటకు వచ్చి ఎలక్షన్ క్యాంపెయిన్ లో మాట్లాడారు. ఇప్పుడు సూపర్ సిక్స్ వీళ్ళకు పంగనామం పెడుతున్నారు. మీకు కూడా తెలుసు ఎంత తెలివిగా ఆడబిడ్డని P4 కింద మార్చారు. ఎవడ మార్చమన్నాడు? ఇలా చేస్తున్నారు కదా. ఇప్పుడు దీనంటికి లోకేష్ గారి సతీమణి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి సతీమణి కూడా తీసుకొచ్చి మరి అందరికి మేము పథకాలు ఇవ్వలేకపోతున్నాం, సారీ క్షమించండి, ఆ రోజు మేమంతా తిరిగి మాట్లాడామని చెప్పిస్తారా? చెప్పండి మేడం, చెప్పండి. హెరిటేజ్ పాలలో కెమికల్స్ ఉన్నాయని దేశం మొత్తం తెలుసు. చాలా స్టేట్లు దాన్ని బ్యాన్ చేశారు, మళ్ళీ ఓపెన్ చేశారు. మరి అలా కల్తీ పాలు అమ్ముతున్నారంటూ గతంలో వార్తలు కూడా వచ్చినాయి. మరి అప్పుడు వాళ్ళందరినీ పిలిచి సమాధానం చెప్పిద్దాం. మరి ఎవరు రెస్పాన్సిబిలిటీ దానికి? ఆంధ్రప్రదేశ్ పరువు తీస్తుంది ఎవరు అని అడుగుదామా? ఏంటి మేడం ఏం మాట్లాడుతాను మీరు? భారతి గారి దగ్గరికి వెళ్తారేంటి మీరు ప్రతిసారి? భారతి గారి అంటే భయమా? జగన్మోహన్ రెడ్డిని ఏమని చేస్తే వెంటనే భారతి గారు యాక్టివ్ అయిపోతారు. పార్టీని ఆవిడ సమర్థంగా తీసుకెళ్ళగలదని తెలుసు కదా మీ అందరికి. అందుకే ఆవిడ మీద పడుతున్నారా? ఆవిడని టచ్ చేయలేరులే మీరు, మీ వల్ల కూడా కాదు. కానీ అరే మా గురించి మాట్లాడతారు, నేను రికార్డ్ పరంగా చెప్తున్నాను. మేడం గుడ్ జోక్ మేడం. రికార్డ్ పరంగా ఇప్పటి వరకు ఏం చెప్పారో ఒకటి చెప్పండి మేడం. రికార్డు పరంగా టీడీపీ వాళ్ళు ఏం చెప్పారో చెప్పండి. మీ ఏదైతే మీ మేనిఫెస్టో ఉందో అది ముందు పెట్టుకొని మాట్లాడు. నేను వస్తా డిబేట్కి అనిత మేడం తోటి, నేను కూర్చుంటే కావాలండి. మేనిఫెస్టోలో ఉన్న పథకాలు మొత్తం ముందు పెడదాం. రికార్డు ప్రకారం గతంలో 14 లక్షల కోట్లు ఎలా అన్నారు, ఈ అమ్మఒడి గురించి మీరు అంతా ఏం మాట్లాడారో అన్ని తీసి మాట్లాడదాం. మరి దమ్ముందా? ఆలోచించండి. వీళ్ళు ఎమ్మెల్యేల కింద గెలిచిన వాళ్ళు కూడా ఈ రోజు అసెంబ్లీకి రారు. అసెంబ్లీలో మా వాళ్ళు అడిగిన క్వశ్చన్ కి కూడా నేను ఒకనొక సందర్భంలో క్వశ్చన్ ఆన్సర్ చేస్తూ కూడా గత గవర్నమెంట్ తో పోలిస్తే ఈ గవర్నమెంట్ లో క్రైమ్ రేట్ తగ్గింది అని సాక్ష్యాధారాలతో విత్ ప్రూఫ్ నిరూపించారు. క్రైమ్ రేట్ తగ్గిందా మేడం? మరి ఏంటి రోజుకొక మానభంగం, రోజుకొక హత్య, రోజుకొక దాడులు కనిపిస్తూనే ఉన్నాయి. క్రైమ్ రేట్ తగ్గలేదు మేడం. పోలీసులు క్రైమ్ రిజిస్టర్ చేయడం ఆపేశారు. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళంతా పెట్టిన కేసులు మొత్తం నిజంగా కూటమి ప్రభుత్వంలో పనిచేస్తున్న పచ్చ చొక్కాలు వేసుకొని కాకి చొక్కాలతోనే ఉన్నటువంటి పచ్చ పోలీస్ ఆఫీసర్స్ అన్ని కేసులు కనుక రిజిస్టర్ చేసినట్లయితే దేశంలోనే నెంబర్ 1 పొజిషన్ లో క్రైమ్ రేట్ ఉండేది మేడం. తీసుకోవట్లేదు కదా కేసులు. మరి అప్పుడప్పుడు కేసులు ఉండవు. మీరు ఎవరి మీద పెట్టారో వాళ్ళ మీద పెడతారు, అంతకుమించి ఎవరి మీద కేసులు పెడతలేదు. అందుకే ఈ రోజుకి కూడా చెప్తున్నా, ఏదో దిశ యాప్ గురించి పాపం లాస్ట్ ఆవిడ ఏదో మాట్లాడిందంట. అదే దిశ యాప్ ఒక సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి 1 కోటి మందికి పైగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారంటే మేము బయటికి తీసుకొచ్చారు, అది కాదు 30 లక్షల మంది కూడా లేరని చూపిస్తే లేడీ అబ్బాయిల చేత కూడా రోడ్డు మీదకి వెళ్ళిపోతుంటే ఒక సందర్భంలో నా కార్ ఆపి నా డ్రైవర్ ని దిశ యాప్ డౌన్లోడ్ చేసుకొని పోలీసులు మాట్లాడే సందర్భాన్ని కూడా ఈ సందర్భం గుర్తు చేసుకోవాలి. మరి అటువంటి దిశ యాప్ ని ఎందుకు తీసేశారు మేడం? సేమ్ దిశ యాప్ ని శక్తి అని పేరు మార్చి కింద 2002, 2003లో వచ్చిన మెసేజ్లు మేము చూసే ఉన్నాయి మేడం. మరి మీరు కామెడీలు చేయకండి. ఇక్కడ దిశ యాప్ మార్చి శక్తి యాప్, శ్రీ శక్తి ఏదో శ్రీ యాప్ ఏదో పెట్టారు కదా. అందుట్లో 2003, 2022, 2000 ఆ టైంలో ఉన్న మెసేజ్లు కూడా మేము చూసాం. మీరు దిశ యాప్ ని పేరు మార్చినంత మాత్రం మాకు తెలియదు అనుకోకండి దయచేసి, ఓకేనా? అదే దిశ యాప్ ఆ రోజు మహిళల గురించి అని పెట్టి మీరు ఆ రోజు పురుషుల చేత కూడా దిశ యాప్ ని డౌన్లోడ్ చేయించుకుని పురుషులు కూడా చేసుకుంటారు మేడం. వాళ్ళ పిల్లలు ఎప్పుడైనా పోయేటప్పుడు వాళ్ళకి షేర్ చేయడం చేసుకుంటారు. ఇదిగోమ్మా ఇది చేసుకోమన్నా తప్ప ప్రజలు మర్చిపోలేదు, గూగుల్ తల్లి కూడా మర్చిపోలేదు. గూగుల్ తల్లి ఏం మర్చిపోలేదు, మీ బతుకులు మొత్తం బయటకు తీస్తుంది మేడం. గూగుల్ తల్లి ఏం మర్చిపోలేదు, మీ బ్రతుకులు మొత్తం బయటకు తీస్తుంది. మీరు ఇప్పుడు ఏదో వచ్చి కొమ్మినేని గారి పైన మాట్లాడారు కదా, దానిపైన కూడా మీ పైన కేసులు పెట్టొచ్చు. సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ని ఇష్టం వచ్చినట్టు మార్చి చెప్పకూడదు కదా. మీరు గౌరవనీయమైనటువంటి హోమ్ మినిస్టర్ పదవిలో ఉండే మీరు ఇంత పచ్చాబద్దాలు ఆడుతూ ఉంటే సుప్రీంకోర్టులో మీ పైన కూడా కేసు వేయచ్చు. వాళ్ళు ఇచ్చిన జడ్జిమెంట్ ని మార్చి చదవకూడదు కదా. మీరు ఇష్టం వచ్చినట్టు చదివితే కుదరదు కదా. మీరు ఇష్టం వచ్చినట్టు రూల్స్ పెడితే కుదరదు కదా. జడ్జిమెంట్ లో చూడాలి. అది చేయనప్పుడు మీకు కూడా ఉంటుంది మేడం, కేసులు పెడతారు మీ పైన కూడా సుప్రీంకోర్టులో డైరెక్ట్ గా. ఈ రోజు మేము శక్తి యాప్ గౌరవంగా మేము డైరెక్ట్ మేము చెప్తాం 1,50,00,000 మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఇందులో ఎలాంటి కేసులు వస్తున్నాయి, ఎలాంటి కేసులకు మేము రిఫర్ చేస్తున్నాము, అందులోని ఆఖరికి శక్తి యాప్ లో ట్రావెలింగ్ అంటే పర్సనల్ గా ట్రావెలింగ్ మీరు గతంలో ఇట్ట ఊపితే మెసేజ్ వెళ్తుందంటే ఇట్ట డబ్బా కబుర్లు ఎందుకని మాట్లాడారు గుర్తులేదు మేడం మీకు? మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఇట్ట ఊపితే అంటున్నాడు కదా, మరి దానికి డబ్బా కబుర్లు అని ఎందుకు మాట్లాడరు? మీరు ఎవరిని మోసం చేస్తారు మీరు? అప్పుడేమో
ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇప్పుడు అదే యాప్ తీసుకెళ్లి అదే యాప్ పేరు మార్చి ఏంది మేడం ఇదంతా చాలా చీప్ గా మాట్లాడకండి. కొమ్మినేని విషయంలో ఎటువంటి షరతులు పెట్టకుండానే బెయిల్ వచ్చిందని మీకు తెలీదా? ఆయనకి రాజ్యాంగం ప్రకారం వచ్చినటువంటి ఆర్టికల్ 90, 21, 22 పబ్లిక్ 1 ప్రకారం అతనికి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కింద ఆయనకి తప్పు జరిగిందంటూ పోలీసుల్ని కంట్రోల్ చేస్తూ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ అది. దాన్ని మీరు ఇది కండిషనల్ బెయిల్ ఏదేదో చెప్తున్నారు, ఇవన్నీ రాంగ్ మేడం. అలా చేయకండి దయచేసి. ఎందుకంటే మీరు ఒకసారి క్లియర్ గా చూడండి, అది మీరు క్లియర్ గా మీరు చదవండి, ఆ తర్వాత చెప్పండి. అనిత గారు ఏదేదో మాట్లాడుతున్నారు, ఎవరు పట్టించుకోకండి. అందులో అన్ని అబద్ధాలే ఉన్నాయి. దిశ యాప్ నే జస్ట్ పేరు మార్చి శక్తి యాప్ గా ఇచ్చారు. అది అనిత గారికి కూడా తెలుసు. పాపం ఏమి చెయ్యలేని స్థితిలో ఆవిడ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అది చేయాలి. అండ్ కొమ్మినేని గారి పైన డిబేట్లు చేయకూడదు అనే ఆంక్షలతో ఏమీ బెయిల్ ఇవ్వలేదు. అది బెయిల్ కాదు, ఆయనకి ఊరట కలిగింది. ఆయనకి ఉన్న హక్కుల ప్రకారం, రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ప్రకారం ఆయన్ని వదిలేశారు అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. అండ్ వన్ మోర్ థింగ్, దీని తర్వాతే లోకేష్ గారు ఏం మాట్లాడారు, ఒకరిని తీసుకెళ్లి లోపలేస్తే ఇంకొక లోపలేస్తామని ఏదో మాట్లాడాడు. సాక్షిని వెంటనే వేయొచ్చు కదా అని అంటే టైం కావాలి తమ్ముళ్ళు అది ఇది అన్నారు. లోకేష్ గారు మీరు ఎవరిని లోపల వేయలేరు సార్. ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ప్రజలు ఎప్పుడో తొక్కి పాతరేసేసారు. దానివల్ల ఎవరికి ఎటువంటి ఉపయోగం లేదు. అరెస్టులు అంటే ఇప్పుడు ఎవడు భయపడేవాడు కూడా లేడు. కేసులు అంటే అసలు జుజ్జుపి చేశారు మీరు వచ్చి, అర్థమైందా? సో మీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తీసి పక్కన పెట్టేసేయండి. అదే విధంగా అరెస్టులు మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే కోర్టులు ఉన్నాయి, అన్నిటికీ ఆన్సర్లు ఇస్తాయి. అందులో ఎటువంటి డౌట్ లేదు. అందులో కొమ్మినేని గారి కేసే కీలకమైన కేసు. మీరు అక్రమంగా అరెస్ట్ చేస్తే సుప్రీంకోర్టు చెప్పుదో కొట్టినట్టుగా సమాధానం చెప్పి మరి ఆయన్ని రిలీజ్ చేసింది. అదనమాట విషయం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించాలని మనసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్.